హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకు ఒకటే రిటన్ టెస్ట్ ద్వారా మెరిట్ తీస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండకపోవు. అయితే మనకు ఇందులో సర్వీస్కు వెయిటేజ్ ఉంది కాబట్టి మనకు 2 రకాల మార్క్స్ అయితే యాడ్ చేయవలసి వస్తుంది. మనకు రిటన్ టెస్ట్ 80 మార్క్స్ తీసుకుంటే మనకు సర్వీస్కు 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇందులో 2 రకాల మార్క్స్ యాడ్ చేసి మనం ఫిల్టర్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనకు రిటన్ టెస్టు అదేవిధంగా సర్వీస్ మార్క్స్ 2 కలిపి మెరిట్ తీస్తేనే మనకు ఏ జోన్కు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది అయితే చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన కొంత అక్యురసీగా మీకు కట్ ఆఫ్ చెప్పాలనే ఉద్దేశంతో సర్వే అయితే నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. సర్వేకి సంబంధించి నేనైతే ఒక గూగుల్ ఫామ్ను క్రియేట్ చేయడం జరిగింది. గూగుల్ ఫామ్లో నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. మీరు ఏ జోను, అదేవిధంగా మీరు జెండర్ మేలా ఫిమేలా, అదేవిధంగా మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వారైతే ఆ కమ్యూనిటీకి చెందిన ఆప్షన్ దగ్గర మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేస్తే మీకు కమ్యూనిటీ వైజ్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఒక సర్వే చేసి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన గూగుల్ ఫామ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్స్కి సపరేట్ ఫామ్ ఇచ్చాను, ఫార్మాసిస్ట్కు సపరేట్ ఫామ్ ఇచ్చాను, నర్సింగ్కి సపరేట్ ఫామ్ ఇచ్చాను. ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన ఫామ్స్ ఓపెన్ చేసి జోను, మేల్ ఆర్ ఫిమేల్, అదేవిధంగా మీ కమ్యూనిటీ దగ్గర, మీ క్యాస్ట్ దగ్గర మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో యాడ్ చేస్తే సరిపోతుంది. అయితే మార్క్స్ యాడ్ చేసేటప్పుడు ఎవరికైతే సర్వీస్ ఉంటుందో 6 నెలలకు నాన్ ట్రైబల్ ఏరియా అయితే 2 మార్క్స్ చొప్పున, ట్రైబల్ ఏరియా అయితే 2.5 మార్క్స్ చొప్పున ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో అన్ని 6 నెలలకు 2 మార్కులు, 2.5 మార్కులు చొప్పున మీకు రిటన్ టెస్ట్లో రాసిన మార్క్స్కి యాడ్ చేసుకొని మీ కమ్యూనిటీ దగ్గర ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు డాటా అయితే 99% అక్యురసీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోను కూడా ఫార్మసిస్ట్ రాసిన వారికి, ల్యాబ్ టెక్నీషియన్ రాసిన వారికి, నర్సింగ్ రాసిన వారికి 99% మీరు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన డాటా మనకు అక్యురసీగా రావాలంటే మ్యాక్సిమం పీపుల్ డాటా ఎంటర్ చేస్తేనే మనకు ఏ జోన్కు ఎంత కట్ ఆఫ్ వస్తుంది, ఏ కమ్యూనిటీకి ఎంత కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఏ స్కోర్ తోటి ఆగిపోవడం జరుగుతుంది, ఎంత హైయెస్ట్ స్కోర్ రావడం జరిగింది అనే విషయాన్ని అయితే మనం ఒక అనాలిసిస్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 2-3 డేస్లో అయితే దీనికి సంబంధించి మాక్సిమం ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. వారు కనుక ఒక్కసారి డాటా ఎంటర్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ డాటా ఎంటర్ చేయొద్దు. అదే విధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పేరు తీసుకోవడం లేదు, మీ మెయిల్ ఐడి తీసుకోవడం లేదు. మీకు సంబంధించిన ఏ డాటా కూడా మనకు రాదు. ఓన్లీ ఏ జోన్కు చెందిన వారు, మేలా ఫిమేలా, అదే విధంగా మీ కమ్యూనిటీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు అనే విషయాన్ని మాత్రమే అడుగుతున్నాను. 3 ఆప్షన్స్ మీరు ఎంటర్ చేస్తే 99% మీ జోన్కు సంబంధించి ఎంతమంది ఎంటర్ చేస్తే అంతమంది యొక్క కట్ ఆఫ్ తోటి మీకు క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ మార్క్స్ నుంచి ఈ మార్క్స్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్తే అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకొని దాని ప్రకారం మీకు అయితే ఒక అంచనాకు రావచ్చు. 99% అక్యురసీ డాటా కోసమే నేను 3 ఫార్మ్స్ కు సంబంధించి లింక్స్ అయితే క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి మీ యొక్క డాటా అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దాన్ని కాపీ చేసి వాట్సాప్ గ్రూప్లలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఏ విధంగానైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు రాసి మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. వారి యొక్క డాటా వస్తేనే మనకు అక్యురసీ అయితే తెలుస్తుంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే దీని యొక్క డాటా విశ్లేషణ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని యొక్క డాటా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ వివరాలు అయితే ఎలాంటి వివరాలను తీసుకోవడం లేదు. మీ జోను, అదేవిధంగా జెండర్ మేలా ఫిమేలా, అదేవిధంగా బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా మీ యొక్క కమ్యూనిటీ దగ్గర మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు రిటన్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా సర్వీస్ ఉన్న వాళ్ళైతే మీ యొక్క సర్వీస్ కు సంబంధించిన మార్క్స్ ఈ రెండింటిని కలిపి ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సర్వీస్ మార్క్స్ యాడ్ చేయకపోయినా మీకు వచ్చిన మార్క్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ చేసినా కూడా మనకు అక్యురసీ డాటా అయితే కొంత మిస్ అవుతుంది. కాబట్టి నిజాయితీగా మీరు ఎంటర్ చేయాలనుకుంటేనే ఎంటర్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, కానీ రాంగ్ డాటా మాత్రం ఎంటర్ చేయొద్దు. మీ యొక్క వివరాలు అయితే ఎలాంటివి కూడా ఇందులో రావు, ఓన్లీ కట్ ఆఫ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పర్పస్లోనే మీకు తీసుకోవడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్ ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ దగ్గర ఫార్మాసిస్ట్ లింకు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ లింకు, అదేవిధంగా నర్సింగ్ లింకు, 3 లింకులు ఉంటాయి. ఎవరు ఏ డిపార్ట్మెంట్కి రాశారో దానికి సంబంధించిన లింక్ ఓపెన్ చేసి మీ యొక్క డాటా ఎంటర్ చేసి అదే లింక్ని మీ యొక్క మిత్రులకు కానీ లేదంటే అదే వీడియోని మీకు రాసిన వారికి మ్యాక్సిమం ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. దీనిపైన మీకు
ఒక 3-4 డేస్లో అక్యురసీ డేటా తోటి వీడియో అయితే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అప్పుడు చూసుకోవచ్చు మీరు మీ జోన్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మీకు వచ్చే అవకాశం ఉందా లేదనే విషయం అయితే క్లారిటీగా తెలుస్తుంది. ఇది మనకు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్కి సంబంధించి వీడియో అయితే మీకు చేసే ప్రయత్నం చేశాను. ఒక 3-4 డేస్ వరకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 3-4 డేస్లో మ్యాక్సిమం పీపుల్స్కి ఎంతవరకు ఫార్వర్డ్ చేయగలిగితే అంతవరకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. డేటాను అయితే మనం అక్యురస్గా అనాలిసిస్ చేసి మీ కట్ ఆఫ్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే ఒకసారి చూసుకోండి. ఇది మ్యాక్సిమం పీపుల్స్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును కానీ లేదంటే వీడియోను కానీ మ్యాక్సిమం పీపుల్స్కి అయితే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అక్యురసీ డేటా తోటి మీకు డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు సర్వేకి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది.